రంగారెడ్డి జిల్లా మణికొండలో విశేష ఆదరణ పొందిన ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్లోనూ అందుబాటులోకి వచ్చింది. దిల్సుఖ్ నగర్ 2వ బ్రాంచ్ ప్రారంభించారు సంస్థ ఎండీ డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. నగరంలోని తూర్పు ప్రాంతాలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా దిల్సుఖ్ నగర్లో తమ సేవలు ప్రారంభించామని తెలిపారు డాక్టర్ ప్రకాష్. 5 ఏళ్లలో 25,000 మందికి పైగా పేషెంట్స్కి వైద్యం అందించి అరుదైన ఘనత సాధించామన్నారు. దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లోనూ అధునాతన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు డాక్టర్ గుడిపూడి ప్రకాష్. మేనేజ్మెంట్ సెంటర్ 2వ బ్రాంచ్ దిల్సుఖ్ నగర్ నుండి ప్రారంభించబడింది. ఇది ఫస్ట్ బ్రాంచ్ మణికొండలో 2018 నవంబర్లో స్టార్ట్ చేసినామండి. సెకండ్ బ్రాంచ్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో స్టార్ట్ చేయబడింది. ఎందుకంటే ఈ దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో తేవడం కోసం ఈ దిల్సుఖ్ నగరే కాకుండా ఎల్బీ నగర్ అండ్ చైతన్యపురి అండ్ లైక్ నాగోలు ఇటువంటి ఏరియాలో కాకుండా డిస్టిక్లో లైక్ సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరికీ కొంచెం అందుబాటులో ఉండే దానికోసం ఈ ఎల్బీ నగర్లో 2వ బ్రాంచ్ స్టార్ట్ చేయబడింది. ఇక ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరైతే దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతుంటారో, ముఖ్యంగా ఈ మోకాలు నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, మెడ నొప్పులు కావచ్చు, ఇతరత్ర కండరాల నొప్పులు, అదర్ జాయింట్ పెయిన్స్, ఇప్పటి వరకు మనకి వీటన్నిటికీ ట్రెడిషనల్గా గత 40 సంవత్సరాలుగా దీర్ఘకాలిక నొప్పులకి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళన్నారు. కొన్ని వాటికి తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. కొంతమంది ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టం లేకుండా ఈ పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా విరివిగా వాడుతూ ఈ పెయిన్ కిల్లర్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్తో అంటే లైక్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఎక్కువగా ల్యాండ్ అవుతుండేవాళ్ళు. ఈ పెయిన్ కిల్లర్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నివారించడం కోసం ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అడ్వాన్స్డ్ పరికరాలను ఉపయోగించి ఇది ఇటువంటి ఏదైతే వాళ్ళకి కారణం ఏదైతే ఉందో మూల కారణం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక చిన్న ఇంజెక్షన్స్ ద్వారా ఆపరేషన్స్ లేకుండా వాళ్ళ యొక్క దీర్ఘకాలిక నొప్పుల్ని నయం చేయబడుతున్నట్టు. ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఆధునిక పరికరాలు ఎక్కువగా యూజ్ చేస్తాం. దీంట్లో ప్రప్రదంగా ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. దాని తర్వాత మనకి ఈ నడుము నొప్పులతో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు.